శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 29వ అధ్యాయము. మద్రాసు భజన సమాజము, టెండూల్కర్, డాక్టర్ కెప్టెన్ హటే, వామన్ నార్వేకర్ మొదలైన వారి కథలు. ఈ అధ్యాయములో రుచికరములు ఆశ్చర్యకరములైన మరికొన్ని సాయి కథలను మనం శ్రవణం చేద్దాం. మద్రాసు భజన సమాజము 1916వ సంవత్సరమున రామదాసి పందాకు చెందిన మద్రాసు భజన సమాజం ఒకటి కాశీయాత్రకు బయలుదేరును. అందులో ఒక పురుషుడు, అతని భార్య, అతని కుమార్తె, అతని వదిన ఉండిరి. వారి పేర్లు తెలియవు. మార్గ మధ్యమున వారు అహ్మద్ నగర్ జిల్లా కోపరగాం తాలూకాలో సిరిడి అను గ్రామమున సాయి అను ఒక గొప్ప యోగేశ్వరుడు ఉన్నారనియు, వారు పరబ్రహ్మ స్వరూపులనియు, ప్రశాంతులనియు, ఉదార స్వభావులనియు, భక్తులకు ప్రతిరోజు ద్రవ్యము పంచిపెట్టెదరనియు, విద్యావంతులు కళాకుశలతను బట్టి యథోచితముగా సత్కరింతురనియు వినిది. ప్రతిరోజు దక్షిణ రూపముగా చాలా డబ్బు వసూలు చేసి దానిని భక్త కొండాజీ కూతురు 3 ఏండ్ల అమానీకి 1 రూపాయి, 2 రూపాయల నుంచి 5 రూపాయల వరకు కొందరికి, జమాలీకి 6 రూపాయలు, అమానీ తల్లికి 10 రూపాయలు మొదలుకొని 20 రూపాయల వరకు, కొందరు భక్తులకు 50 రూపాయల వరకు బాబా ఇచ్చుచుండెను. ఇదంతయు విని సమాజము సిరిడికి వచ్చి అచ్చట ఆగిరి. సమాజము మంచి భజన చేసెను, మంచి పాటలు పాడిరి. కాని లోలోన ద్రవ్యమును ఆశించుచుండిరి. వారిలో 3 పేరాశ గలవారు. యజమానురాలు మాత్రము అట్టి స్వభావము కలది కాదు. ఆమె బాబా యందు ప్రేమ గౌరవములు కలది. ఒకనాడు మధ్యాహ్న హారతి జరుగుచుండగా బాబా ఆమె భక్తి విశ్వాసములకు ప్రీతి చెంది ఆమె ఇష్టదైవము యొక్క దృశ్యమును ప్రసాదించెను. ఆమెకు బాబా శ్రీరాముని వలె కాన్పించుట చూచెను. కాని ఇతరులకు మామూలు సాయినాథుని వలె కాన్పించెను. తన ఇష్టదైవమును చూచి ఆమె మనస్సు కరిగెను. ఆమె కండ్ల నుండి ఆనంద బాష్పములు కారుచుండగా ఆనందముతో చేతులు తట్టెను. ఆమె ఆనంద వైఖరికి తక్కిన వారు ఆశ్చర్యపడిరి. కాని కారణమేమో తెలుసుకోలేకుండిరి. జరిగినదంతయు ఆమె సాయంకాలము తన భర్తతో చెప్పెను. ఆమె సాయిబాబాలో శ్రీరాముని చూచితని అని అనెను. ఆమె అమాయకపు భక్తురాలగుటచే శ్రీరాముని చూచుట ఆమె పడిన భ్రమ అని భర్త అనుకొనెను. అది అంతయు ఒట్టి చాదస్తమని వెక్కిరించెను. అందరూ సాయిబాబాను చూడగా ఆమె శ్రీరామును చూచుట అసంభవము అనెను. ఆమె ఆ ఆక్షేపణకు కోపించలేదు. ఆమెకు శ్రీరామ దర్శనము అప్పుడప్పుడు తన మనస్సు ప్రశాంతముగా ఉండునప్పుడు, దురాశలు లేనప్పుడు లభించుచూనే ఉండెను. ఆశ్చర్యకరమైన దర్శనము. ఈ ప్రకారముగా జరుగుచుండగా ఒకనాటి రాత్రి భర్తకు ఒక అద్భుతమైన దృశ్యము ఈ ప్రకారము కనబడెను. అతడొక పెద్ద పట్టణములో ఉండెను. అక్కడి పోలీసులు తనను బంధించిరి. తాడుతో చేతులు కట్టి ఒక పంజరమున బంధించిరి. పోలీసు వారు తాడుముడి మరింత బిగించుచుండగా సాయిబాబా పంజరము దగ్గరనే నిలిచి ఉండుట చూచి విచారముగా అతడు ఇట్లనెను, నీ కీర్తి విని నీ పాదముల వద్దకు వచ్చి తిని నీవు స్వయంగా ఇచ్చట నిలిచి ఉండగా ఈ ఆపద నాపై పడనేలా? వెంటనే బాబా ఇట్లనెను, నీవు చేసిన కర్మ ఫలితమును నీవే అనుభవించవలెను. వెంటనే అతడు ఇట్లు అనెను, ఈ జన్మలో నాకిట్టి ఆపద వచ్చుటకు నేనేమి పాపం చేయలేదే. బాబా ఇట్లు చెప్పెను, ఈ జన్మలో కాకుండా గత జన్మలో ఏమైనా పాపము చేసి ఉండవచ్చును. అతడు ఇట్లు అనెను, గత జన్మములో ఏమైనా పాపము చేసి ఉన్నచో నీ సముఖమున దానిని ఏలా నిప్పు ముందర ఎండుగడ్డి వలె దహనము చేయరాదు. బాబా వెంటనే ఇట్లు చెప్పెను, నీ కట్టి విశ్వాసము కలదా? అతడు వెంటనే కలదు అని అనెను. బాబా అప్పుడు కండ్లు మూయమనెను. అతడు కండ్లు మూసి తెరుచునంతలో ఏదో క్రింద పడిన పెద్ద చప్పుడయ్యను. పోలీసు వారు రక్తము కారుచూ పడిపోయి ఉండిరి. తాను బంధ విముక్తుడై ఉండెను. అతడు మిక్కిలి భయపడి బాబా వైపు చూచెను. బాబా ఇట్లు అనెను, ఇప్పుడు నీవు బాగుగా పట్టుబడితివి. ఆఫీసర్లు వచ్చి నిన్ను బంధించెదరు. అప్పుడతడు ఇట్లు విన్నవించెను, బాబా నీవు తప్ప రక్షించేవారెవరూ లేరు. నన్ను ఎటులనైనా కాపాడుము. అప్పుడు బాబా వానిని కండ్లు మూయమనెను. వాడట్లు చేసి తిరిగి తెరిచినంతలో వాడు పంజరము నుండి విడుదలైనట్లు బాబా పక్కనున్నట్లుగా కాన్పించెను. అతడు బాబా పాదముల భయపడెను. బాబా ఇట్లు అనెను, ఈ నమస్కారములకు ఇంతకు ముందు నమస్కారములకు ఏదైనా భేదము కలదా? బాగా ఆలోచించి చెప్పరా? అతడు ఇట్లు అనెను, కావలసినంత భేదము కలదు బాబా. ముందటి నమస్కారములు నీ వద్ద పైకము తీసుకొనుటకు చేసినవి. ఈ నమస్కారము నిన్ను దేవునుగా భావించి చేసినది. మరియును నేను కోపముతో నీవు మహమ్మదీయుడవై హిందువులను పాడు చేయుచుంటువని అనుకొనెను. బాబా వెంటనే నీ మనస్సులో మహమ్మదీయ దేవతలను నువ్వు నమ్మవా అని ప్రశ్నింపగా అతడు నమ్మను అనెను. అప్పుడు బాబా, నీ ఇంటిలో పంజా లేదా? నీవు మొహరం అప్పుడు పూజ చేయటలేదా? మరియు మీ ఇంటిలో మహమ్మదీయ దేవత అగు కాడ్బీబీ లేదా?
పెండ్లి మొదలగు శుభకార్యములప్పుడు ఆమెను మీరు శాంతింపజేయటలేదా అనెను. అతడు దీని అంతటికీ ఒప్పుకొనెను. అప్పుడు బాబా ఈ విధముగా చెప్పెను, నీకింకా ఏమి కావలెను? అతడు తన గురువగు రామదాసును దర్శింపకోరెను. వెనుకకు తిరిగి చూడమని బాబా అనెను. వెనుకకు తిరుగుగానే అతనికి ఆశ్చర్యము కలుగునట్లు రామదాసు తన ముందర ఉండెను. వారి పాదములపై బడెను. రామదాసు అదృశ్యమయ్యెను. జిజ్ఞాస గలవాడే అతడు బాబాతో ఇట్లనెను, మీరు వృద్ధులుగా కనబడుచున్నారు, మీ వయసు మీకు తెలియనా? బాబా, నేను ముసలివాడని అనుచున్నావా? నాతో పరిగెత్తి చూడు. ఇట్లనుచు బాబా పరుగిడ మొదలెడెను. అతడు కూడా వెంబడించెను. ఆ ధూళిలో బాబా అదృశ్యుడయ్యెను. అతడు నిద్ర నుండి మేల్కొనెను. మేల్కొనిన వెంటనే స్వప్న దర్శనము గూర్చి తీవ్రముగా ఆలోచించ మొదలెడెను. వాని మనోవైఖరి పూర్తిగా మారి బాబా గొప్పదనము గ్రహించెను. అటు పిమ్మట వాని సంశయ వైఖరి, పేరాశ పూర్తిగా తొలగెను. బాబా పాదములపై బడి అసలైన భక్తి మనమున ఉద్భవించెను. ఆ దృశ్యమొక స్వప్నమే కాని అందుగల ప్రశ్నోత్తరములు చాలా ముఖ్యమైనవి, రుచికరమైనవి. ఆ మరుసటి ఉదయం అందరూ మసీదులో హారతి కొరకు గుమ్ముగూడి ఉండగా అతనికి బాబా 2 రూపాయల విలువగల మిఠాయిని 2 రూపాయల నగదును ఇచ్చి ఆశీర్వదించెను. అతని మరికొన్ని రోజులు ఉండుమనెను. అతనిని బాబా ఆశీర్వదించి ఇట్లనెను, ఆ అల్లా నీకు కావలసినంత డబ్బిచ్చునురా, నీకు మేలు చేయను. వెళ్ళు వెళ్ళు. అతనికి అచ్చట ఎక్కువ ధనము దొరకలేదు, కాని అన్నిటికంటే మేలైన వస్తువు దొరికెను. అదియే బాబా ఆశీర్వాదం. తరువాత ఆ భజన సమాజమునకెంతో ధనము లభించెను. వారి యాత్ర కూడా జయప్రదముగా సాగెను. వారికెట్టి కష్టములు ప్రయాణ మధ్యమున కలుగలేదు. అందరూ క్షేమముగా ఇల్లు చేరిరి. వారు బాబా పలుకులు, ఆశీర్వాదములు, వారి కటాక్షముచే కలిగిన ఆనందమును గూర్చి మనమున చింతించుచుండిరి. తన భక్తులను వృద్ధి చేయుటకు, వారి మనస్సులను మార్చుటకు బాబా అవలంబించిన మార్గములలో ఒకటి చూపుటకు ఈ కథ ఉదాహరణము. ఇప్పటికీ ఇట్టి మార్గములను బాబా అవలంబించుచున్నారు. తెండూల్కర్ కుటుంబము. బాంద్రాలో తెండూల్కర్ కుటుంబము ఉండెను. ఆ కుటుంబము వారందరూ బాబా యందు భక్తి కలిగి ఉండిరి. సావిత్రిబాయి తెండూల్కర్ శ్రీ సాయినాథ భజనమాల అను మరాఠీ గ్రంథమును 800 అభంగములు పదములతో ప్రచురించెను. దానిలో సాయి లీలలు అన్నీ వర్ణింపబడెను. బాబా యందు శ్రద్ధాభక్తులు కలవారు దానిని తప్పక చదవవలెను. వారి కుమారుడు బాబూ తెండూల్కర్ వైద్య పరీక్షకు కూర్చొనవలెనని రాత్రింబవళ్లు కష్టపడి చదువుచుండెను. కొందరు జ్యోతిష్కుల సలహా చేసెను. వారు అతని జాతకమును చూచి ఈ సంవత్సరము గ్రహములు అనుకూలముగా లేవని చెప్పిరి. కనుక ఆ మరుసటి సంవత్సరము పరీక్షకు కూర్చోమని, అట్లు చేసినా తప్పక ఉత్తీర్ణుడవు అగుదు అని చెప్పిరి. ఇది విని అతని మనస్సుకు విచారము, అశాంతి కలిగెను. కొన్ని దినముల తరువాత అతని తల్లి షిరిడీకి పోయి బాబాను దర్శించెను. ఆమె బాబాకు అనేక విషయములతో పాటు తన కొడుకు విచారగ్రస్తుడైన సంగతి కూడా చెప్పెను. ఇది విని బాబా ఆమెతో ఇట్లు అనెను, నా యందు నమ్మకముంచి జాతకములు, వాని ఫలితములు, సాముద్రిక శాస్త్రముల పలుకులను ప్రక్కకు త్రోసి తన పాఠములు చదువుకోమని చెప్పమ్మా. శాంత మనస్సుతో పరీక్షకు వెళ్ళుమను. అతడి ఈ సంవత్సరము తప్పకుండా ఉత్తీర్ణుడవుతాడమ్మా. నా యందే నమ్మకముంచుమనుము. నిరుత్సాహము చెందవద్దని చెప్పమ్మా. తల్లి ఇంటికి వచ్చి బాబా సందేశము కొడుకుకు వినిపించెను. అతడు శ్రద్ధగా చదివెను. పరీక్షకు కూర్చొనెను. వ్రాత పరీక్షలో బాగుగా వ్రాసెను. కాని సంశయములో మునిగి ఉత్తీర్ణుడగుటకు కావలసిన మార్కులు రావు అని అనుకొనెను. కావున నోటి పరీక్షకు కూర్చొని ఇష్టపడలేదు. కాని పరీక్షకులు అతని వెంటబడిరి. వ్రాత పరీక్షలో ఉత్తీర్ణుడాయనని, నోటి పరీక్షకు రావలను అని ఆ పరీక్ష అధికారి కబురు పెట్టెను. ఇట్లు ధైర్య వచనము విని అతడు పరీక్షకు కూర్చొని రొంటిలో ఉత్తీర్ణుడయ్యెను. గ్రహములు వ్యతిరేకముగా ఉన్నను బాబా కటాక్షముచే ఆ సంవత్సరము పరీక్షలో ఉత్తీర్ణుడయ్యెను. సంశయములు, కష్టములు మన భక్తిని స్థిరపరచుటకు మనలను చుట్టుముట్టును, మనలను పరీక్షించును. పూర్తి విశ్వాసముతో బాబాను కొలుచుచు మన కృషి సాగించినచో మన ప్రయత్నములన్నీ తుదకు విజయవంతమగును. ఈ విద్యార్థి తండ్రి రఘునాథరావు బొంబాయిలో ఒక విదేశీ కంపెనీలో కొలువుండెను. వృద్ధుడగుటచే సరిగా పనిచేయలేక సెలవు పెట్టి విశ్రాంతి పొందుచుండెను. సెలవు కాలంలో అతని స్థితి మెరుగుపడలేదు. కావున సెలవు పొడిగించవలను అనుకొనెను. లేదా ఉద్యోగము నుండి విరమించుకొనుటకు నిశ్చయమని తోచెను. కంపెనీ మేనేజర్ అతనికి పింఛను ఇచ్చి ఉద్యోగ విరమణము చేయించవలను అని నిశ్చయించెను. మిక్కిలి నమ్మకముతో చాలా కాలము తమ వద్ద ఉద్యోగము చేసినవాడు కనుక ఎంత పింఛను ఇవ్వవలను అనున్నది ఆలోచించుచుండిరి. అతని వేతనము నెలకు 150 రూపాయలు. పింఛను అందులో సొగం అనగా 75 రూపాయలు.
కుటుంబము ఖర్చులకు సరిపోదు. కాబట్టి ఈ విషయమై వారందరూ ఆతురతతో నుండిరి. తుది నిర్ణయమునకు 15 రోజుల ముందు బాబా టెండూల్కర్ భార్యకు స్వప్నంలో కనిపించి 100 రూపాయల పింఛనిచ్చినా బాగుండునా, అది నీకు సంతృప్తికరమా అని అడిగెను. ఆమె ఇట్లు జవాబిచ్చెను, బాబా నన్నేలు అడిగెదవు, మేము నిన్నే విశ్వసించి ఉన్నాం. బాబా 100 రూపాయలని అనినను అతనికి 10 రూపాయలు అధికముగా అనగా 110 రూపాయల పింఛను లభించెను. తన భక్తులపై బాబా ఇట్టి విచిత్రమైన ప్రేమానురాగాలు ప్రదర్శించేవారు. కెప్టెన్ హటే బికానేర్లో ఉండువాడు. అతడు బాబాకు కూర్చు భక్తుడు. ఒకనాడు బాబా అతని స్వప్నంలో కనిపించి, నన్ను మరచితివా అని అనెను. హటే వెంటనే బాబా పాదములు పట్టుకుని, బాబా బాబా బిడ్డ తల్లిని మరిచినచో అదెట్లు బ్రతుకును అనుచు తోటలోనికి పోయి తాజా ఆనపకాయ తెచ్చి కూర చేసి సీదాను దక్షిణను బాబాకు సమర్పించుచుండగా అతడు మేల్కొనెను. ఇదంతయు స్వప్నం అనుకొనెను. ఈ వస్తువులన్నిటినీ షిరిడి సాయిబాబా వద్దకు పంప నిశ్చయించుకొనెను. కొన్ని దినముల తరువాత గ్వాలియర్ వెళ్ళెను. అక్కడి నుండి 12 రూపాయలు మనీ ఆర్డర్ ద్వారా తన స్నేహితునకు పంపి అందులో 2 రూపాయలతో సీదా చేయు వస్తువులు ఆనపకాయ కొని కూర చేయవలనని 10 రూపాయలు దక్షిణగా సమర్పించవలను అని వ్రాసెను. ఆ స్నేహితుడు షిరిడీకి పోయి కావలసిన సామానులు కొనెను. కాని ఆనపకాయ దొరకలేదు. కొంచెం సేపటికి ఒక స్త్రీ తలపై ఆనపకాయల గంపను పెట్టుకుని వచ్చెను. కూరగాయలు కొని సీదా సిద్ధము చేసి కెప్టెన్ హటే పక్షమున దానిని బాబాకు సమర్పించెను. నిమోన్కర్ మరుసటి దినము అన్నము కూర చేసి బాబాకు సమర్పించెను. బాబా భోజనము చేయనప్పుడు అన్నమును ఇతర పదార్థములను మాని ఆనపకాయ కూర తినెను. ఈ సంగతి స్నేహితుని ద్వారా తెలుసుకున్న హటే సంతోషమునకు అంతులేకుండెను. పవిత్రము చేసిన రూపాయి. ఇంకొకసారి హటేకు తన ఇంటిలో బాబా తాకి పవిత్రమనర్చిన రూపాయిని ఉంచవలను అని కోరిక కలిగెను. షిరిడీకి పోవు స్నేహితుడు ఒకడు తటస్థపడగా వాని ద్వారా హటే రూపాయి పంపెను. ఆ స్నేహితుడు షిరిడీకి చేరెను. బాబాకు నమస్కరించిన పెదప తన గురుదక్షిణ వసంగెను. బాబా దానిని జేబులో వేసుకొనెను. తరువాత హటే ఇచ్చిన రూపాయిని ఇవ్వగా బాబా దానివైపు బాగా చూచి తన కుడి చేతి బొటను వ్రేలుతో పైకి ఎగురవేసి ఆడి ఆ స్నేహితునికిట్లనెను, దీనిని దాని యజమానికి ఊది ప్రసాదముతో కూడా ఇచ్చివేయము, నాకేమీ అక్కరలేదని చెప్పుము, శాంతముగా సంతోషముగా ఉండుమనుము. ఆ స్నేహితుడు గ్వాలియర్ తిరిగి వచ్చెను. హటేకు బాబా పవిత్రము చేసిన రూపాయినిచ్చి జరిగినదంతయూ చెప్పెను. ఈసారి హటే మిక్కిలి సంతృష్టి చెందెను. బాబా సద్బుద్ధి కలుగజేయునని గ్రహించెను. మనఃపూర్వకముగా కోరుటచే బాబా తన కోరికను యథాప్రకారము నెరవేర్చెనని సంతసించెను. వామన్ నార్వేకర్. చదువరులు ఇంకో కథ వినెదరుగాక. వామన్ నార్వేకర్ అనునతడు బాబాను మిక్కిలి ప్రేమించువాడు. ఒకనాడతడు 1 రూపాయి తెచ్చెను. దానికి ఒక పక్క సీతారామ లక్ష్మణులను, ఇంకొక ప్రక్క భక్తాంజనేయుడును గలరు. అతడు దానిని బాబాకిచ్చెను. బాబా దానిని తాకి పవిత్రమునర్చి ఊది ప్రసాదముతో తనకు ఇవ్వవలను అనేది అతని కోరిక. కాని బాబా దానిని వెంటనే జేబులో వేసుకొనెను. శ్యామ నార్వేకర్ ఉద్దేశమును తెలుపుచూ దానిని తిరిగి ఇచ్చివేయమని బాబాను వేడెను. వామనరావు ఎదుట బాబా ఇట్లు అనెను, దీనిని అతనికేలా ఇవ్వవలెను, దీనిని మనమే ఉంచుకొందుము. అతడు 25 రూపాయలు ఇచ్చినచో తిరిగి వానికి ఇచ్చెదను. ఆ రూపాయి కొరకు వామనరావు 25 రూపాయలు వసూలు చేసి బాబా ముందర పెట్టెను. బాబా ఇట్లనెను, ఆ నాణెము విలువ 25 రూపాయల కన్నా ఎంతో హెచ్చైనదిరా శ్యామ, ఈ రూపాయిని మనమే తీసుకొందుము. మన కోశములో దీనిని ఉంచుము, దీనిని నీ మందిరములో పెట్టి పూజింపుము. బాబా ఎందులకి మార్గము అవలంబించురో అడుగుటకు ఎవ్వరికిని ధైర్యము చాలకుండెను. ఎవరికి ఏది క్షేమమో వారికే తెలియను. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 29వ అధ్యాయము సంపూర్ణము. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి మీ టికెట్స్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి.